హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను మీలో చాలామంది రిక్వెస్ట్ చేసినటువంటి వీడియో చేస్తున్నాను. అదేనండి, టైటిల్ చూశారు కదా, బేబీ ఫుడ్ సిరీస్ అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి త్వరగా. సో బేబీ ఫుడ్ రెసిపీస్ చాలా మంది అడుగుతున్నారు కదా, అందులో భాగంగా ఇవాళ నేను 2 రెసిపీస్ చూపించబోతున్నాను. ఒకటి వచ్చేసి ఓట్స్ తో పారిడ్జ్ అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి రాగులతో ఇంకా 9 రకాల ఇంగ్రీడియంట్స్ తో చేసిన బేబీ ఫుడ్ అన్నమాట. ఇది సిర్లాక్ హోమ్ మేడ్ ది. ఈ రెండు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది నేను చూపిస్తున్నాను. ఇది అందరికీ తెలిసిందే, బట్ కొత్తగా మదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఓట్స్ కోసం కొంచెం వాటర్ తీసుకుంటున్నా. మీరు ఎంత తీసుకోవాలి ఏంటి అన్నది మీ బేబీ తినే ఫుడ్ ని పట్టి అండి. సో ఓట్స్ కి తీసుకున్నాను, అదే విధంగా రాగి అన్ని వేసిన సిర్లాక్ కి కూడా ఉడకపెట్టడానికి కొంచెం వాటర్ తీసుకున్నా. నేను ఇక్కడ ఓన్లీ వీడియో కోసం కాబట్టి ఎక్కువ కుక్ చేయట్లేదు. జస్ట్ ఈ సిర్లాక్ లో మనకి కొన్న దానిలో స్పూన్స్ ఇస్తారు, దాంతో నేను 1 స్పూన్ ఫుడ్ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను, ఓట్స్ కానీ ఇది కానీ. సో మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. మీరు ఈ సిర్లాక్ పౌడర్ ని విడిగా వాటర్ లో మిక్స్ అయినా చేసి వేయచ్చు, లేదా ఇలా డైరెక్ట్ గా కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు. నేను ఈ సిర్లాక్ ఆల్రెడీ ప్రిపేర్ చేసింది మనకి వీడియోలో ఉంది, చూడొచ్చు. మీరు లో ఫ్లేమ్ లో పెట్టండి. ఇలా విస్కర్ తో అయితే ఉండలు కట్టకుండా ఉంటుంది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అది. సో ఇది మనకు అవుతూ ఉండగా ఇక్కడ వాటర్ పెట్టుకున్నాను కదా, ఓట్స్. మీకు నేను అర్థం అవడానికి ఎటువంటి ఓట్స్ ఏవి వాడచ్చు అని అడుగుతారు కదా, ఇలాగ మనకి బయట దొరుకుతాయి. నేను ఎక్కువ క్వేకరే కొనుక్కుంటాము. మీకు సఫోలా ఇంకా చాలా బ్రాండ్స్ వస్తున్నాయి కదా, మీరు అవి కూడా కొనచ్చు. చదివి కొనండి, మసాలా ఓట్స్ అలా కాకుండా ప్లెయిన్ ఓట్స్ ఉంటాయి, అవి కొనుక్కోండి. సో నేను ఇది వాడుతాను. ఓట్స్ కూడా కొంచెమే తీసుకుంటున్నాను నేను. మీరు బేబీ ఫుడ్ ని సెపరేట్ గా ఆర్గనైజ్ చేసుకోండి, సో దట్ ఈజీ అవుతుంది మీకు తీసుకోవడానికి. ఫస్ట్ మనం కుక్ చేసుకునేటప్పుడు బేబీకి అన్నప్పుడు సరౌండింగ్స్ నీట్ గా ఉంచుకోవాలి. హ్యాండ్స్ కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఉండాలి. శానిటైజ్ చేసుకోండి, శానిటైజర్ ఉంటే. గోల్డ్ పెంచుకోవద్దు, గోల్డ్లలో మట్టి కూడా ఉండకూడదు. ఇప్పుడు మీలో చాలా మందికి మెయిడ్ ఉండరు కదా, అలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఫుడ్ ఉడకపెట్టేటప్పుడు. సో ఇది బాగా దగ్గర పడిన తర్వాత పాలు వేస్తాను నేను. మీరు చూడండి, నేనైతే ఇంకా పంచదార గాని ఏది వేయను ఓట్స్ పెట్టేటప్పుడు. మీరేంటి అంటే మీ బేబీ తినదు, స్వీట్నర్ ఏదైనా ఉండాలంటే పటిక బెల్లం వాడుకోండి. కొంచెం నవలగలిగే ఏజ్ వచ్చిన పిల్లలకి ఇందులో మీరు కొంచెం సాఫ్ట్ ఫ్రూట్స్ ఏదైనా కూడా మిక్స్ చేసి ఇవ్వచ్చు. హోప్ మీకు ఇది కనిపిస్తుంది అనుకుంటా. ఓకే, బేబీస్ కి వాటర్ సపరేట్ గా బాయిల్ చేసి పెట్టుకోండి. వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళ ప్లేట్స్ కానీ వాళ్ళవి కానీ స్టెరిలైజ్ చేసుకుంటూ ఉండండి. చూసారా, ఓట్స్ మనకి దగ్గర పడుతున్నాయి. ఒక్కొక్క బేబీ ఒక్కొక్కలా తింటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా బేబీ ఉందంటే మినిమం 3 hours to 4 hours ఏం తినదు. అంటే ఫ్రూట్ అలాంటిది అయితే మంచింగ్ చేస్తుందేమో కానీ సాలిడ్స్ ఏమైనా ఇస్తే గ్యాప్ ఎక్కువ ఉండాలి తనకి. బట్ కొంతమంది అలా ఉండరు, ఎవ్రీ 2 hours కి తింటారు, 3 hours కి తింటారు. మీరు మీ బేబీ యొక్క డైట్ ని అర్థం చేసుకున్న పేరెంట్ అయితే కనుక అకార్డింగ్లీ మీరు ఇవ్వచ్చు. ఈ ఓట్స్ లో ఫైబర్ ఉంటుంది, చాలా మంచిది. ఈజీగా కాన్స్టిపేషన్ ఏమీ లేకుండా స్టూల్స్ పాస్ చేస్తారు. మీరు ఓట్స్ పెట్టచ్చు, ఏమీ అవ్వదు. ఇది మీకు డాక్టర్స్ చెప్తారు కూడా డెఫినెట్ గా ఓట్స్ ఇంక్లూడ్ చేయొచ్చు అని.
మామూలు మీరు ఏ విధంగా ఓట్స్ ఉడకపెడతారో అలాగే నేను వాటర్లో ఫస్ట్ ఉడకపెట్టి తర్వాత పాలు యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ సిర్లాక్ ఉడుకుతూ ఉంటుంది. దీన్ని మీరు 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి బెల్లము పాలు, ఇవాళ నేను చూపించబోతుంది. లేదా ఉప్పు మజ్జిగ. మజ్జిగ అంటే పెరుగు వేయండి పిల్లలకి. సో అలా అయినా ఇవ్వచ్చు, లేదు ఉత్తి బెల్లం వేసి అయినా ఇవ్వచ్చు. ఓట్స్ అనేది త్వరగా అయిపోతుంది. మీరు ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు కొంచెం మీకు హాట్ వాటర్ దొరుకుతాయి అనుకున్న ప్లేసెస్ లో ఓట్స్ తీసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. హాట్ వాటర్ లో వేసి కాసేపు ఉంచినా మెత్త పడతాయి. దాన్ని మీరు వేడి పాలల్లో వేసి కూడా ఉంచితే కాసేపు అయ్యాక ఫీడ్ చేయడానికి ఈజీ ఉంటుంది. బట్ ఎన్ష్యూర్ మీరు బేబీస్కి ఇచ్చేటప్పుడు నీట్ గా ఉంటే చాలు. సో మళ్ళీ ఎపిసోడ్ ఉంటుంది బేబీస్ది. దానిలో మరో 2 ఈజీ ఫుడ్ రెసిపీస్ చెప్తాను మీకు. నేను ఏది వాడతానో అది ఇదే పెట్టమని అయితే నేను చెప్పట్లేదు. మీ బేబీ ఫుడ్ పొట్ట డైజెస్టివ్ సిస్టమ్ మీకు అర్థమై ఉంటుంది కదా, అకార్డింగ్లీ ప్రొసీడ్ అవ్వండి. నేనేమి సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ని కాదు, డైటీషియన్ని కాదు. నాకు ఈ విధంగా పెడుతుంటే నా బేబీ తింది కాబట్టి నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఓట్స్ అన్నది చాలా వరకు ఉడికిపోయాయి. చూసారా, తక్కువ టైం, అండర్ 5 minutes ఇది పడుతుంది మీకు. నేను ఇప్పుడు స్టవ్ బంద్ చేసేస్తున్నా. ఆల్రెడీ కాచి పెట్టుకున్న పాలు ఉంటాయిగా అందరి ఇంట్లో, అది వేసుకోవడమే. సో ఇది ట్రైపాడ్ లో నుంచి పడిపోయింది చూడండి. నేను ఎక్కువ పాలు కూడా వేయను, కొంచెం వేస్తాను. ఎందుకంటే తను లాక్టోజన్ తీసుకుంటున్న బేబీ అన్నమాట. సో చూసారు కదా, ఓట్స్ పారిజ్ మనకి రెడీ అయిపోయింది. ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. మీకు ఏ విధంగా మీ బేబీ తినగలదు అని మీరు అనుకుంటారో ఆ విధంగా మీరు బేబీకి పెట్టచ్చండి. సో ఇటు వచ్చి చూస్తే మీకు ఇది ఉడుకుతూ ఉంది. లూజ్గా ఇవ్వాలి అనుకుంటే కనుక ఒక స్టేజ్లో మీకు లేయర్లా ఫామ్ అవుతుంది ఉడికిపోతే, అలా ఇవ్వచ్చు. లేదా కొంచెం హార్డ్గా పెడదాం అనుకుంటే ఇంకొంచెం సేపు ఉంచాలి. సో ఇది దగ్గర పడింది. ఇప్పుడు నేను మీకు అర్థం అవడానికి 2 ప్రాసెసెస్ చూపిద్దామని డిసైడ్ అయ్యా కాబట్టి ఒక్క నిమిషం. ఇలాగా బౌల్లో కొంచెం తీసుకుంటున్నా. ఈ ఫస్ట్ ఉడకపెట్టిన వేడిగా ఉన్న దాంట్లో బెల్లం వేస్తున్నాను. వేసి కొంచెం పాలు యాడ్ చేస్తున్నా, ఎక్కువ కాదు, లైట్ గా. సో చూడండి, అది మెల్ట్ అయిపోతుంది, ఈజీగా ఉంటుంది తాగడానికి. లేదు కొంచెం తాగడం తెలియట్లేదు పిల్లలకి, గట్టిగా కొంచెం ఉడకపెట్టండి. ఓకే, దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. నేను ఇంకొకటి చెప్తానన్నాను కదా, ఇదే సిర్లాక్తో కొద్దిగా సాల్ట్, ఎక్కువ వద్దు, కొద్దిగా సాల్ట్ వేసుకొని కర్డ్. ఇది నేను జస్ట్ డెమో కోసం చేస్తున్న ఫుడ్ కాబట్టి నేను ఎక్కువ యాడ్ చేయట్లేదు. జాగ్రత్తగా చూసి మీరు పెట్టుకోండి. సో చూసారు కదా, 10 minutes లో ఎంతో ఈజీగా మనకి ఫుడ్ రెడీ అయింది. సో ఇది ఓట్స్ పారిజ్ వచ్చి మీరు ఇలాచీ వేయచ్చు, పట్టిక బెల్లం వేయచ్చు. ఇలా కూడా మా పాప తింటుంది కాబట్టి నేను ఇలా పెట్టలేదు. బట్ స్టార్టింగ్లో తినకపోతున్నప్పుడు అలా చేశాను, వర్కౌట్ అయింది. ఇది పెరుగు ఉప్పుతో జావా, ఇది బెల్లం పాలుతో జావా. డిఫరెన్స్ చూడండి.
సో ఈ 3 కూడా హెల్దీ రెసిపీసే. మీరు బ్రేక్ఫాస్ట్ కింద కానీ ఈవినింగ్ 4:30 కానీ పెట్టచ్చు. ఇవి లేదు అసలు రైస్ తీసుకోవట్లేదు అన్నప్పుడు కూడా లంచ్ కింద కూడా పెట్టచ్చు, ఏమీ అవ్వదు. బట్ మీరు మీ పీడియాట్రిషియన్ని కనుక్కొని మీ బేబీకి సూట్ అవుతుందో లేదో మీరు అర్థం చేసుకుని పెట్టండి. మేము చెప్పామని కాదు, ఇది నేను నా బేబీకి ఫాలో అవుతున్నాను కాబట్టి నేను షేర్ చేశాను అంతే. సో నేను డిస్క్లైమర్ పదే పదే చెప్తున్నాను అనుకోవద్దు. మీ బేబీ హెల్త్ మీ డాక్టర్ చెప్పిన గైడెన్స్లోనే ఫుడ్ పెట్టండి. హోప్ బేబీ ఫుడ్ అడిగిన వాళ్ళకి ఒక ఐడియా వస్తుందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కమెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇవ్వండి. ఇంకా నేను న్యూ మామే కదా, నాకు పెద్దగా తెలియదు కదా, మీరేమైనా చెప్పినా నేను వింటాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.